ఒక విచిత్రమైన కోఇన్సిడెన్స్, మీ జీవిత పరిస్థితుల్ని మీరు తొలుత పోషించిన కొన్ని పాత్రల్ని చూస్తే బాగా కష్టపడే అమ్మాయి పాత్రలు, విపరీతమైన జీవితంతో పోరాడే లాంటి పాత్రలు, కొంత దుఃఖంతో కూడిన పాత్రలు, ఇవన్నీ మీకు రావడం అన్నది కొంత వాస్తవ పరిస్థితులు కూడా చాలా వరకు మీ గురించి తెలిసి సహకరించాయి. అది ఏ విధంగా అది అలా అంటే ఇదంతా భగవద్ నిర్ణయమా, లేకపోతే ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి చూస్తే దాన్ని ఎలా మీరు? కాదు, అప్పట్లో సినిమా అనేది చాలా గ్లామరస్గానో లేకపోతే కొంచెం బాగా ఒడ్డు పొడుగు వ్యవహారంగా ఉండాలి. నేను పీలగా సన్నగా అలా ఉండడంతో యాక్చువల్గా షావుకార్ సినిమా అయిన తర్వాత కేవీ రెడ్డి గారు పిలిచి, అమ్మాయి ఏది మీ ఊరేదో అక్కడికి వెళ్ళిపో, నీకు వేషాలు అవి రావు, మరీ 5 పూల రాణిలా ఉన్నావు, నీకు క్యారెక్టర్స్ రావు, వీ నీడ్ ఎ స్టేజ్ గ్లామర్ అది కావాలి అనేవారు. అవి మరీ సంసారపక్షంగా ఉండే మనిషిని ఆ వేషానికి కూడా సరిపోయావు, ఆ పల్లెటూరు సుబ్బుల వేషానికి షావుకార్లో ఆ క్యారెక్టర్కి సరిపోయావు అన్నారే తప్ప తర్వాత నువ్వు పనికిరావు అన్న నెగిటివ్ యాటిట్యూడే ఉండింది అందరికీ నా మీద. ఇంత సెన్సిటివిటీ తెర పట్ల, కెమెరా పట్ల అది ఎంత సహజంగా ఉంటాయి కొన్ని మీ ఎక్స్ప్రెషన్స్. బాగా అప్పట్లో ఆరితేరిన నటీమణులు ఆ తర్వాత తరంలో కూడా ఎవరు అంత సెన్సిటివ్ గా, ఉదాహరణకి ఒక సందర్భంలో మీరు కాఫీ అని శివాజీ గణేశన్కి అందిస్తున్న సమయంలో కూడా ఆ కాఫీ ట్రే వచ్చి అందుకునే పరిస్థితి కూడా మీరు వెంటనే స్ట్రైట్ గా తిరిగి చూడకుండా కొంత గ్యాప్ ఇచ్చి చూశారు. అలాంటి మెళకువలన్నీ మీరు తెరపై ఎవరిని చూసి మీరు నేర్చుకున్నారు, లేక ఎవరైనా ప్రోత్సహించారా? మీరుగా మీరు నాకు నేనుగా క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో లీనవడానికి ట్రై చేసేదాన్ని, అంతే తప్ప ఎవరు నన్ను గైడ్ చేయడానికో లేకపోతే రోల్ మోడల్స్ లేరు. కానీ పెళ్ళైన తర్వాత ఎక్కువగా నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తుండేదాన్ని. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్రేజ్ ఫర్ ది హాలీవుడ్ యాక్ట్రెసెస్. ఆ టైమింగ్, ఆ సెన్స్ అదంతా రావడం బహుశా కొంత ఆబ్జర్వేషన్ వల్ల వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకు వచ్చిన క్యారెక్టర్స్ ఎలాంటివో చూసుకునేదాన్ని. ఈ పల్లెటూరు వేషాలకైతే చెప్పక్కర్లేదు, రాజమండ్రిలో పుట్టి పెరిగిందాన్ని. సెకండ్ ఫార్మ్ దాకా అక్కడ చదువుకున్నాను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో. తమిళ్లోకి వచ్చిన తర్వాత, తమిళ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ బ్రాహ్మిన్ రోల్స్ అవి చేయాల్సి వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. క్యారెక్టర్ స్టడీ ఉండేది నాకు చాలా. ఎదిరి నీచలని ఎస్పెషల్లీ ఐ డిడ్ ఇట్ ఆన్ ద స్టేజ్ ఆల్సో. కే బాలచంద్ర గారి ఎమెచ్యూర్ యూనిట్లో వర్క్ చేశాను నేను. ఒక 100 షోస్కి వేసాం. అది నా పెద్ద అదృష్టం ఏమిటంటే షావుకార్ చిత్రంలో ఎల్వి ప్రసాద్ గారు వాజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఆయన గ్రూమింగ్లో వచ్చిన దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడిపోయింది నాకు. ఆయన యాక్ట్ చేసి చూపించేవారు. అలా నాకు నేను మర్చిపోలేని 2 గ్రేట్ యాక్టర్స్ ఎవరంటే, చిన్న వయసులో ఫస్ట్ పిక్చర్లో ఆయన, తర్వాత నా పిక్చర్ నేను చేశాను, నా సొంత పిక్చర్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు, మన కే బాలచంద్ర గారు. 10-11 పిక్చర్లు చేశాను. ఆ టైమింగ్, ఎస్పెషలీ వెన్ యూ డూ ఏ కామెడీ రోల్, టైమింగ్ చాలా అవసరం. అది నేను కామెడీ చేయగలను అని ప్రూవ్ చేసి, నేను చేయలేని క్యారెక్టర్స్ నా చేతి చేయించింది బాలచంద్ర గారికి. ఇది ముగ్గురు కోడలతో స్టార్ట్ అయిందా మీ కామెడీ? ఎదిరినిచ్చులతో స్టార్ట్ అయింది. మామా విజయం అని ముగ్గురు కోడల తర్వాత వచ్చింది. ఆ 3 వెర్షన్స్ లో నేనే చేశాను, హిందీలో, తమిళంలో, తెలుగులో. పిల్లల్ని పెంచుతూ అదే హీరోల సరసన మళ్ళీ తీసి పారేసే క్యారెక్టర్ మోస్ట్ రోజులు మారే, ఎస్పెషల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరోస్ రోల్. అవును, నాగేశ్వరరావు పక్కన మాటలు కాదు, తమాషా కాదు, ఆయనతో బాగా యాక్ట్ చేయడం. రోజులు మారే తర్వాత అది ఇట్ వాస్ రన్ అవే హిట్. 275 days రన్ అయింది అది. ఆ తర్వాత కన్యాశుల్కం ఒకటి, ఆ క్యారెక్టర్ కొంచెం క్రిటిసిజం వచ్చింది, నేను చేయగలనా లేదా అని, ఆ బుచ్చమ్మ వేషం. బట్ బాగా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది, నాకు కుదిరింది ఆ క్యారెక్టర్ కరెక్ట్గా. సో ఇంటిపట్ నుండి కష్టాలు పడే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఒక్కసారిగా కలర్ సినిమాలోకి అడుగుపెట్టిన మీ తొలి సినిమాయే మీ ఇమేజ్ ని కూడా మార్చేసింది పూర్తిగా. మీరు పుదియ పరవై శివాజీ ప్రొడక్షన్ పార్ద జ్ఞాపకం ఇల్లయ్యో. అంతేనా? ఆ పాటలో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీ మూవ్మెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్, ఎక్స్ట్రీమ్లీ సెన్షువస్, బ్యూటిఫుల్. బాగా టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో. అంతవరకు అట్లా డొమెస్టికేటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. శివాజీ గారు రికమెండేషన్ అది. ఈ అమ్మాయి షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంటే, దాదా మిరాజీ డైరెక్టర్ హీ అబ్జెక్టెడ్ టు ఇట్. చాలామంది, లాట్ ఆఫ్ దెమ్ సెడ్, అదేమిటండి ఏదో ఇంటి పట్టుని ఉండి ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్, లేకపోతే కష్టపడే క్యారెక్టర్స్ చేసే అమ్మాయిని తీసుకొచ్చి మీరు గ్లామర్ హీరోయిన్గా చూపిస్తానంటున్నారు అంటే, లేదు, సమ్హౌ ఐ ఫీల్ షీ విల్ డూ ఇట్ అని. అది ఎంత దూరం నాకు ఎక్లెయిమ్ చేశారంటే జనం, నెగటివ్ రోల్ అని నేను భయపడుతున్న టైంలో
ఇంకో హీరోయిన్ కంటే ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసింది ఆ పిక్చర్లో. ఐ వాజ్ సో థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ ఆ తర్వాత తాగేసి ఆ మైకంలో పడిపోవడం ఒక్కోటి క్రూరర్ సింగపూర్లో పాట పాడుకునే అమ్మాయి ఆ మిలియనర్ని పెళ్లి చేసుకోవడం కోసం కాఫీ ఆర్డర్ చేస్తుంది, నీకోసం జీవితం అంతా పడతాను అని చెప్తుంది, ఏదేదో చెప్తుంది అంతా. బట్ షీ కెనాట్ కీప్ అప్ వర్డ్ బికాస్ షీఈస్ అన్ అడిక్ట్, ఆల్కహాలిక్. ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ చేయడం అంటే అసలు గట్స్ కావాలి కదా. స్టాండర్డ్స్ ని రూల్స్ ని రీసెట్ చేశారు. ఒకటి హీరోయిన్ మీరు అన్నట్టు పొడుగ్గా ఉండాలి, మీ మీద ముద్ర మీరు పొడుగు బక్సంగా ఉండాలి, ఏమీ లేవు. రెండోది పెళ్లి కాకూడదు, అదొకటి. రెండోది గ్లామర్. స్వప్న ఇవాళ పెళ్ళి అయితే అసలు మార్కెట్ పడిపోతుంది అంటున్నారు. పెళ్లి చేసుకొని నేను ఇన్నాళ్ళు సస్టైన్ అయ్యానంటే నాకు ఆశ్చర్యం. 60, 70, 72, 75 దాకా ఐ వాజ్ రూలింగ్ సుప్రీం ఇన్ టామిల్. వాళ్ళకి ఇవన్నీ ఏమీ లేవు. పర్ఫార్మెన్స్, డిక్షన్, డైలాగ్ డెలివరీ. వాళ్ళకి మంచి ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఏ భాషలోంచైనా సరే దే ఆర్ ప్రిపేర్డ్ టు టేక్. అన్ని భాషలు మీరు సినిమాల కోసం నేర్చుకున్నారా? అంటే యాక్చువల్లీ కన్నడ కదా. మదర్ టంగ్ ఇస్ కన్నడ. బట్ పుట్టి పెరగడం ఆంధ్రాలో రాజమండ్రిలో ఉండడంతో ఆ వచ్చిన కొద్దిపాటి తెలుగు అట్లా వచ్చింది. తర్వాత మెడ్రాస్లో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు, గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఆంధ్ర మహిళా సభలో చేర్పించారు. లెక్కల్లో చాలా వీక్ నేను, అందుకని లెక్కలు లేని చదువు ఎక్కడైనా ఉందా అంటే అక్కడ ఉండింది నాకు. సంస్కృతం తీసుకుంటే లెక్కలక్కర్లేదు. మన వెంకట పార్వతీ కవులు ఉండేవారు, రజనీకాంతరావును నళినీకాంతరావు గారు వాళ్ళు. వాళ్ళంతా కొద్దిగా సంస్కృతం అది నేర్పారు, కొంచెం తెలుగు నేర్పారు. తెలుగు అంతగా రాదు, ఎందుకంటే మా నాన్నగారు వచ్చిన తర్వాత మా చెల్లెలు కృష్ణ నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్ళం ఇంట్లో. వచ్చిన కాస్త భాష ఏదో ఇంగ్లీషే వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో. అదంతా వదిలేసి కొంచెం తెలుగు నేర్చుకోవడం ఆంధ్ర మహిళా సభ తర్వాత ఈ రేడియో నాటకాల వల్ల కొంచెం పాలిష్ వచ్చిందనమాట. అది మన ప్రయత్నం కావాలమ్మా. అన్ని భాషలో నేనే మాట్లాడుకున్నాను. హిందీ కూడా నాకు డబ్బింగ్ లేదు.